నమస్తే, మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం. మనము ఇంతకు ముందు వీడియోలో సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో జన్మ సంఖ్య 8, విధి సంఖ్య 5 గురించి తెలుసుకున్నాము. వారి బలాలు, బలహీనతలు, విద్య గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య 8, విధి సంఖ్య 6 గురించి, వీళ్ళ బలాలు, బలహీనతలు, వాళ్ళ విద్య గురించి తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ఏ నెలలో అయినా 8, 17, 26 ఈ తేదీలలో జన్మించి వీరి యొక్క విధి సంఖ్య 6 అవుతుందో వీళ్ళు ఈ వర్గానికి చెందిన వాళ్ళు. వీరిపైన శని భగవానుని ప్రభావము, శుక్రాచార్యుల వారి ప్రభావము ఎక్కువగా ఉంటుంది. వీరి ఆకర్షణీయంగా ఉంటారు, అందంగా ఆకర్షణీయంగా ఉంటారు, మధ్యస్థ పొడవుగా ఉంటారు. కొంతమందికి కళ్ళు ఎర్రగా ఉబ్బినట్టుగా ఉంటాయి. వీరికి భౌతిక సుఖాలపైన ఆసక్తి ఎక్కువ. దానివలన విలాస వస్తువులు సేకరిస్తారు. దైవం అంటే నమ్మకం, కష్టించి పనిచేసే తత్వం. దీనివల్ల వీళ్ళు విజయాలపై మక్కువ. విజయాలు వీరి సొంతమే అనుకోవాలి. అంచెలంచెలుగా ఉన్నత స్థానాన్ని అయితే చేరుకుంటారు. కొంతమంది పుట్టుకే సంపన్నులు ఇంట్లో పుడతారు. ఇతరులకు సహాయం కూడా చేస్తారు. వీళ్ళు ఏదైనా పని విషయంలో ఇతరులకు ధైర్యం చెప్తారు. కానీ వీళ్ళు సొంత విషయంలో మాత్రం కొంచెం జంకతారు, తెకమక పడతారు. మంచి జ్ఞానం కలిగి ఇతరులకు సరైన సలహాలు అయితే ఇస్తారు. వీళ్ళకైతే ఆ సలహాలు పాటించడం అంటే, వీళ్ళ సలహాలు బయట వాళ్ళు తీసుకుంటే మాత్రం బ్రహ్మాండంగా ఎదుగుతారు వాళ్ళు. విదేశయానంపై ఆసక్తి ఎక్కువ చూపిస్తారు. వీళ్లకు వాహనం నడపడం అంటే ఇష్టం. భౌతిక విషయాలపై చాలా పరిజ్ఞానం ఉంటుంది వీళ్ళకి. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం భవిష్యత్తు ప్రణాళికలు వేస్తుంటారు. వీరికి కుటుంబ జీవితం సరిగ్గా ఉండదు. వీరికి జలపాతాలు, సముద్ర తీరాలు ఇటువంటివి చూసి మానసిక ప్రశాంతత అయితే పొందుతారు. వీరి సంఖ్యకు అనుకూలమైన పేరు పెట్టినట్లయితే అంచెలంచెలుగా ఉన్నత స్థానాన్ని అయితే చేరుకుంటారు. వీరి సంఖ్యకు అనుకూలమైన పేరు లేకపోతే మాత్రం కష్టాలు, లేమికి, మానసిక అశాంతకు గురవుతూ ఉంటారు. వీరు సైన్సు, కామర్సు గ్రూపులపై ఆసక్తి ఎక్కువ చూపిస్తారు. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాలలో రాణిస్తారు. మేనేజ్మెంట్ రంగాల్లో కూడా మేనేజర్గా అయితే రాణిస్తారు. వీళ్లకు న్యాయశాస్త్రము, మంచి డాక్టర్గా, మతానికి సంబంధించినవి, మాతృభాషకు సంబంధించిన విద్యలు అన్నీ కూడా వీళ్ళు అభ్యసిస్తారు. వీరికి కార్లు, విలాస వస్తువులు, కవిత్వం, సాహిత్యం అంటే ఎక్కువ ఇష్టం. పరోపకార బుద్ధి కలిగి ఉంటారు. వీరికి సరి అయిన పేరు లేకపోతే అవకాశాలు జారు విడుచుకుంటారు. అభివృద్ధి లేదని బాధపడతారు. కుటుంబ జీవితం సవ్యంగా ఉండదు. పేరు మార్పుతో వీటిని అధిగమించవచ్చు. పేరు మార్పు వల్ల నెగటివ్స్ పాజిటివ్గా మారుతాయి. అప్పుడు మనకు ఈ రూలింగ్ నంబర్కు, డెస్టినీకి సంబంధించిన పేరు ఉన్నట్లయితే మంచి కుటుంబము, మంచి జీవితము, మంచి ఉద్యోగము, మంచి జీవిత భాగస్వామి, మంచి పిల్లలు అన్నీ కూడా వనగొడతాయి అని చెప్పవచ్చు. ఇది ఈరోజు వీడియో. 8, 6 కాంబినేషన్, శని భగవానుడు, శుక్రాచార్యుల వారి కాంబినేషన్ అన్నమాట. వీటి గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై గురు.